Hello friends, this is Ashraf from Ayan Software Solutions. We are the Tally authorized partner for Tally software sales, service, training and customization. Today we are going to discuss about split the company data. అంటే జనరల్గా మన యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందో ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయిన వెంటనే సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్కు మన కొత్త కంపెనీ ఎలా క్రియేట్ చేయాలా. మాన్యువల్గా మనం క్రియేట్ చేయాలనుకోండి, కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత లెడ్జెస్ క్రియేట్ చేయాలా, ఐటమ్స్ క్రియేట్ చేయాలా, ప్లస్ లాస్ట్ ఇయర్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్ని మనీ ఓపెనింగ్ బ్యాలెన్సెస్గా వేసుకోవాలా. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అనమాట. సో దీనివల్ల మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటే 31/3 ఎండ్ అయితేనే 1/4కు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో మనకు స్టార్ట్ అయిన వెంటనే మన బిల్లింగ్ కూడా చేసేది ఉంటుంది అనమాట. సో మళ్ళీ కొత్త లెడ్జెస్, కొత్త ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో అందుకే టాలీలో ఏం చేశారంటే స్ప్లిట్ డేటా అని ఒక ఆప్షన్ ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్ని ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్గా వస్తాయి. ప్లస్ లాస్ట్ ఇయర్లో మనకున్న లెడ్జెస్, ఐటమ్స్, మాస్టర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చేస్తాయి. దీనివల్ల మనకు చాలా టైం సేవ్ అవుతుంది. ప్లస్ యాక్యురసీ ఉంటుంది, పర్ఫెక్షన్ ఉంటుంది. ఇమీడియట్గా మనం వర్క్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికోసం మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఈరోజు ఎలా చేయాలో ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను. ప్లీజ్ మాతో పాటు కంటిన్యూ ఈ వీడియోను వాచ్ చేయండి లాస్ట్ వరకు. ప్లస్ మీ ఫ్రెండ్స్ అందరినీ సజెస్ట్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ లింక్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, హౌ టు స్ప్లిట్ ద డేటా ఈరోజు మనం చూడబోయే టాపిక్ అనమాట. అంటే కంపెనీ యొక్క డేటాను ఎలా స్ప్లిట్ చేస్తామనేది. సో డెస్క్టాప్ అయిన టాలీ ఐకాన్ ఉంటుంది, దాన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ అయిన వెంటనే మనకు కంపెనీ సెలెక్షన్ వస్తుంది అనమాట. సో ఇందులో మనం ఏదైతే కంపెనీ మనం స్ప్లిట్ చేయదలుచుకున్నామో ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ మనం స్ప్లిట్ చేయబోయే కంపెనీ వచ్చి అయాన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ స్ప్లిట్ డేటా. దాని ఫైనాన్షియల్ వచ్చి 1/4/21 to 31/3/2022 ఉంది. జనరల్గా ఇంకా మనకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోలేదు, కానీ మీకు చూపించాలనే ఉద్దేశంతో కొన్ని ట్రాన్సాక్షన్స్ నేను అందులో పోస్ట్ చేసి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో క్రియేట్ చేశాను అనమాట. జస్ట్ దీని మీద ఎంటర్ కొడితే మనకు కంపెనీ ఓపెన్ అవుతుంది. కంపెనీ ఓపెన్ అయిన తర్వాత ఇది మెయిన్ స్క్రీన్ గేట్వే ఆఫ్ టాలీ అనమాట. ఇక్కడ మనకు లాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ చూపిస్తుంది. డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ 31/3/2022. ఇక్కడ మనం ఒక డేటా ట్రాన్సాక్షన్స్ అన్ని చూసుకోవాలనుకోండి, మనకు గేట్వే ఆఫ్ టాలీలో డే బుక్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ Alt F2 ప్రెస్ చేసి మన ఫైనాన్షియల్ పీరియడ్ ఇస్తామన్నమాట. 1/4/21 to 31/3/2022. సో ఇక్కడ 1/4 నుంచి మనం 3 మే నుంచి ఉంది ట్రాన్సాక్షన్స్, అప్ టు మనకు 31 మార్చ్ వరకు కూడా ఒక ట్రాన్సాక్షన్ ఉంది. సో ఈ 1 ఇయర్ యొక్క డేటాను మనం సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్కి ఎలా స్ప్లిట్ చేయాలనేది ఈరోజు చూపిస్తాను. జనరల్గా మనకు 1/4/21 to 31/3/2022 వరకు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు వచ్చే డేట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి 1/4/22 అనమాట. 1/4/2022 నుంచి 31/3/2023 వరకు ఉంటుంది. అది ఎలా చేయాలా? సో గేట్వే ఆఫ్ టాలీ నుంచి ఇక్కడ మనకు పైన లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్లో డేటా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. షార్ట్ కట్ వచ్చి Alt-Y. ఈ డేటా అనే ఆప్షన్ను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మూడో ఆప్షన్ మనకు స్ప్లిట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి, వెరిఫై డేటా, స్ప్లిట్ డేటా. జనరల్గా మనం చేయాల్సింది స్ప్లిట్ డేటా, కానీ వెరిఫై డేటా అనే ఆప్షన్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఇన్ కేస్ మనం కంపెనీ డేటాను స్ప్లిట్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయన్నమాట. దానివల్ల మధ్యలో కంపెనీ స్ప్లిట్ కాకుండా మధ్యలో ఆగిపోతుంది. సో అట్లాంటప్పుడు మనకు వెరిఫై డేటా కొట్టామనుకోండి, ఆ కంపెనీలో ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి అనేది మనకు అది రెక్టిఫై చేసి చూపిస్తుంది అనమాట. ఎర్రర్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసి చూపిస్తుంది. ఆ ఎర్రర్స్ను మనం రెక్టిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ కంపెనీ యొక్క డేటాను స్ప్లిట్ చేసామనుకోండి, అది ఈజీలీ మనకు డేటా అనేది స్ప్లిట్ అయిపోతుంది. సో ఆ వెరిఫై డేటాలో మనకు జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే మనకు ఎక్కువ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో ప్రాబ్లమ్ వస్తాయి. అంటే మనకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ వేసేటప్పుడు మనకు ఒక బ్యాంక్ విండో ఓపెన్ అవుతుంది అనమాట. ట్రాన్సాక్షన్ విండోలో అందులో మన బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోకుండా పార్టీ నేమ్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాము. పార్టీ నేమ్ చోట బ్యాంక్ నేమ్ సెలెక్షన్ చేసుకుంటాము. ఒక్కోసారి మాడిఫై చేసినప్పుడు మనం లెడ్జర్ మాడిఫై చేసినప్పుడు అక్కడ లెడ్జర్లో ఆ బాక్స్లో మాడిఫై చేస్తున్నాం. దానివల్ల మనకు కొన్ని మిస్ మ్యాచెస్ వస్తాయన్నమాట. అందువల్ల డేటా అనేది స్ప్లిట్ కాదు. సో ఫస్ట్ మనం ఏదైనా కంపెనీ స్ప్లిట్ చేయే ముందు వెరిఫై చేసి ఆ తర్వాత స్ప్లిట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మీకు వెరిఫై అనేది చేసి చూపిస్తాను. ఇంకో విషయం ఏమిటంటే ఇందులో మనకు ఎప్పుడైనా కంపెనీ డేటా మనం స్ప్లిట్ చేసే ముందు కంపల్సరీ బ్యాకప్ తీసుకొనే స్ప్లిట్ చేయాలి. ఎందుకంటే ఇన్ కేస్ మనము బ్యాకప్ తీసుకోకుండా స్ప్లిట్ చేస్తున్నాము, మధ్యలో కరెంటు వెళ్ళిపోయింది, లేదంటే డేటా ప్రాబ్లం వచ్చింది, సడన్గా సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది,
లేదంటే ఎవరో తెలియక మధ్యలో ఎస్కేప్ కొట్టేశారు అనుకోండి, ఆ డేటా మధ్యలో కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని బిఫోర్ గోయింగ్ టు స్ప్లిట్ మనం కంపల్సరీ డేటా అనేది బ్యాకప్ తీసుకోవాలా. సో స్ప్లిట్ చేసే ముందు వెరిఫై డేటా మీద ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మన కంపెనీ నేమ్ చూపిస్తుంది, దాని మీద వన్స్ ఎంటర్ ప్రెస్ చేసి యాక్సెప్ట్ ఇచ్చామనుకోండి, సో మనకు ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఐడెంటిఫై చేస్తుంది. ప్రజెంట్ మనకు ఈ కంపెనీలో ఎటువంటి ఎర్రర్స్ లేవు కాబట్టి నో ఎర్రర్స్ ఫౌండ్ అని చూపిస్తుంది. సో వన్స్ ఎస్కేప్ ప్రెస్ చేసేసి మళ్ళీ మనకు డేటా అనే ఆప్షన్లో వెళ్తాము, ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్లో వెళ్తాము, స్ప్లిట్ డేటా మీద క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ఇయర్ అనేది తీసుకుంటుంది. మనము 31/3/2022కు మనకు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫైనాన్షియల్ వచ్చి 1/4/22 ఆటోమేటిక్గా అదే తీసుకునింది అనమాట. ఇన్ కేస్ అలా తీసుకోలేదు అన్నప్పుడు మనకు అవసరం కాబట్టి మనమే ఇక్కడ 1/4/22 అనేది ఇవ్వాలి. ఇది ఎందుకు తీసుకోదు అంటే ట్రాన్సాక్షన్స్ అప్ టు 31/3/2022 వరకు ఇందులో పడింది కాబట్టి తీసుకుంది. ఇన్ కేస్ అక్కడ 31/3/2022 వరకు ట్రాన్సాక్షన్స్ పడకపోతే అది మనకు సెప్టెంబర్ వరకు తీసుకుంటుంది అనమాట, 1/9/21 వరకు తీసుకుంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ 1/4/22 అని మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మనకు కొత్త కంపెనీస్ ఏమేమి క్రియేట్ అవుతాయని ఇక్కడ చూపిస్తున్నారు. ద ఫాలోయింగ్ కంపెనీస్ విల్ బీ క్రియేటెడ్ అని. సో ఇందులో నేమ్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీ అంటే మనకు ఏదైతే మన కంపెనీ క్రియేట్ చేసామో ఆ కంపెనీకి ఫస్ట్ కంపెనీ వచ్చి డూప్లికేట్ అనమాట. డూప్లికేట్గా ఒక అడిషనల్ కంపెనీ క్రియేట్ అవుతుంది. అది మనకు జనరల్గా అవసరం ఉండదు, మనకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే మన కంపెనీ స్ప్లిట్ అయిన తర్వాత ఆ అడిషనల్ కంపెనీని డిలీట్ చేసేయచ్చు, లేదంటే కట్ చేసి పక్కన ఎక్కడైనా పెట్టేయచ్చు అనమాట. తర్వాత నేమ్ ఆఫ్ సెకండ్ కంపెనీ అయాన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ స్ప్లిట్ డేటా 1/4/22 అనేది. ఇది మనకు కొత్త ఫైనాన్షియల్ ఇయర్కు కొత్త కంపెనీ అనమాట. ఈ సెకండ్ కంపెనీ మనం వాడుకోవాలా. సో దీని మీద ఇక్కడ మనకు 1/4/22 చూపిస్తుంది. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసామనుకోండి యాక్సెప్ట్ అనే ఆప్షన్ వస్తుంది. యాక్సెప్ట్ మీద ఎంటర్ ప్రెస్ చేస్తే స్ప్లిట్ చేయాలని అడుగుతుంది. ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ ప్రాసెస్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. సో మనకు కంపెనీ అనేది ఇప్పుడు స్ప్లిట్ అయిపోయింది. స్ప్లిట్ అయిన తర్వాత మనకు జనరల్గా మన డిఫాల్ట్ కంపెనీ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ చూపిస్తుంది, అయాన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ స్ప్లిట్ డేటా. ఇది మన పాత కంపెనీ అన్నమాట. ఇక్కడ సేమ్ అదే కంపెనీకి డూప్లికేట్ కంపెనీ ఒకటి వస్తుందని చెప్పాను కదా, ఇది మనకు డూప్లికేట్ కంపెనీ అనమాట. అయాన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ స్ప్లిట్ డేటా 1/4/21. ఇది జనరల్గా మనకు అవసరం లేదు. దీన్ని మనకు ఆ నంబర్ ఐడెంటిఫై చేసుకొని డేటా ఫోల్డర్లో వెళ్ళి కట్ చేసి పక్కనైనా పేస్ట్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనకు అవసరం లేదు కాబట్టి కరెక్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ మన కంపెనీ కావాలంటే డిలీట్ చేయొచ్చు. ఎలా డిలీట్ చేయాలంటే కంపెనీ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అందులో వెళ్ళిన తర్వాత ఏదైతే మిడిల్ ఆఫ్ ద కంపెనీ ఉంటుందో 1/4/21 ఏదైతే ఉంటుందో ఆ కంపెనీని ఓపెన్ చేసి ఇక్కడ ఆల్ట్ డి అనే షార్ట్ కట్ కీ ప్రెస్ చేస్తే మనకు డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇది వన్స్ డిలీట్ అయితే మళ్ళీ కంపెనీ వెనక్కి రాదు. సో వీ కాంట్ గెట్ బ్యాక్ అనమాట. సో డిలీట్ చేసే ముందు ఆలోచించి డిలీట్. సో ఎస్ కొట్టేస్తే ఆటోమేటిక్గా కంపెనీ డిలీట్ చేయాలని వన్స్ అగైన్ అడుగుతుంది. మళ్ళీ ఎస్ చేయండి, కంపెనీ డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు ఉన్న ప్రజెంట్ కంపెనీలు రెండు, ఒకటి 1/4/21 నుంచి ఉంది, ఇంకోటి 1/4/22కు కొత్త కంపెనీ చూపిస్తుంది. అది నో వోచర్స్ ఎంటర్డ్ అని చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది మన ప్రజెంట్ కంపెనీ. సో ఇందులో కంపెనీ మనకు ఫైనాన్షియల్ ఇయర్ మనకు తెలియాలా కాబట్టి దీనికి ఒక పక్కన ఫైనాన్షియల్ ఇయర్ అనేది మెన్షన్ చేసుకుంటాము. సో ఇందులో ఎలా మెన్షన్ చేయాలంటే కంపెనీలో వెళ్ళిన తర్వాత ఆల్టర్లో వెళ్ళేసి ఈ కంపెనీ అనేది ఏదైతే మన కొత్త కంపెనీ ఉందో అది ఓపెన్ చేసి ఇక్కడ లాస్ట్లో ఎండ్ కీ ప్రెస్ చేసి ఈ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసి ఇదంతా తుడిపేయాలా. తర్వాత ఇక్కడ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 అని మెన్షన్ చేసి ఇక్కడ మళ్ళీ కంపెనీ నేమ్ మెయిలింగ్ నేమ్ వచ్చిన తర్వాత ఇది కూడా తీసేయాలన్నమాట. జనరల్గా మెయిలింగ్ నేమ్ కూడా అవసరం లేదు. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేయాల. సో ఇది పాతది మనకు 21-22 అనమాట. సో దీనికి కూడా కావాలంటే మనం కంపెనీ పేరు రీనేమ్ చేసేయచ్చు. ఎండ్ ప్రెస్ చేసి అక్కడ 2021-22 ఇచ్చేసి సేవ్ చేసుకుంటాం. సో ఇప్పుడు చూడండి మనకు ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ 2021-22 ఒకటి ఉంది, 2022-23 ఒకటి ఉంది. సో 2021-22 అనేది మన పాత కంపెనీ అన్నమాట. సో 2022-23 అనేది మన కొత్త కంపెనీ. సో మనం ప్రజెంట్ ఈ కంపెనీలో ఎంట్రీస్ అనేది వేసుకుంటాము. ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్ కంపెనీ ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయో అయినా ఇందులో ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి ఉంటాయి. ఒకసారి మనం చెక్ చేసుకుంటాం. లాస్ట్ ఇయర్ కంపెనీ ఓపెన్ చేశాను, ఇందులో మనకు బ్యాలెన్స్ షీట్లో ఎంటర్ అవుతాం. బ్యాలెన్స్ షీట్లో లాస్ట్ ఇయర్ మన క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ చూపిస్తున్నాయి. అష్రఫ్ క్యాపిటల్ బట్టి 49,750 ప్లస్ కరెంట్ అసెట్స్ 4,005 రూపీస్, కరెంట్ లైబిలిటీస్ 19,980 ప్లస్
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 33,775. సో ఇదే ఓపెనింగ్ బ్యాలెన్సెస్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ మనకు కొత్త కంపెనీలు ఓపెనింగ్గా రావాలా. సో కొత్త కంపెనీ సెలెక్ట్ చేస్తున్నాను. నో వచ్చర్స్ ఎంటర్డ్ అనేది 2022-23. ఇందులో బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేశాను. సేమ్ అయ్యే బ్యాలెన్సెస్ ఇక్కడ చూపిస్తున్నాయి. సో మనకు బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అయిపోయింది. సో మనం ఈ ఇయర్లో కంటిన్యూ చేసుకోవచ్చు. మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎందుకు చూపించలేదంటే, మనకు ఎప్పుడు అయినా సరే కంపెనీ స్ప్లిట్ చేస్తే ఓన్లీ బ్యాలెన్స్ షీట్లో ఉన్న లెడ్జర్స్ మాత్రమే మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్గా సెకండ్ ఇయర్కు వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉండేటవి ఆ ఇయర్కు సంబంధించిన కాబట్టి ఆ ఇయర్కు మాత్రమే ఉంటాయి, సెకండ్ ఇయర్కు ఓపెనింగ్ రావు. కావాలంటే చూడండి, ఇప్పుడు మన పాత కంపెనీలో ఉన్నాం 2021-22లో, అందులో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వెళ్ళాను. ఇందులో మనకి ఏదైతే ఫిగర్స్ చూపిస్తున్నాయో సేల్స్ అకౌంట్స్, సేల్స్ అనేది ఆ ఇయర్కు సంబంధించిన ఆ ఇయర్కి ఎండ్ అయిపోతుంది, పర్చేజ్ అనేది ఆ ఇయర్కి సంబంధించిన ఆ ఇయర్కి అయిపోతుంది, ప్లస్ కలెక్షన్స్, ఇన్కమ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్స్ కూడా ఆ పర్టికులర్ ఇయర్కి సంబంధించినట్టుగా ఆ ఇయర్కు వరకు మాత్రమే ఉంటాయి. ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకు నెట్ ప్రాఫిట్ వచ్చిందో అదే మాత్రమే మనకు సెకండ్ ఇయర్లో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ మన కొత్త కంపెనీకి వచ్చాను 2022-23. ఇందులో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఎటువంటి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రాలేదు. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఆ పర్టికులర్ ఇయర్కు మాత్రమే ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ అనేది ఏదైతే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో అది సెకండ్ ఇయర్కు ఓపెనింగ్కి వస్తుంది. ఇది కంపెనీ స్ప్లిట్టింగ్ యొక్క ప్రాసెస్ అన్నమాట. సో ఈ ఇయర్లో మీరు ఆటోమేటిక్గా మీరు 1/4 నుంచి బిల్లింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ హెసిటేషన్ అన్నమాట. సో ఇది చాలా ఈజీగా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎప్పుడైనా కంపెనీ స్ప్లిట్ చేయ ముందు డేటా బ్యాకప్ తీసుకోండి. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాకు కాల్ చేయండి. మా కంపెనీ పేరు అయాన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. మా సెల్ నెంబర్ 7396171796. థ్యాంక్ యూ వెరీ మచ్.